ఇంకో పక్కన ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను, భూ కబ్జాలు చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా, మీ భూమి ఎవడైనా కబ్జా చేసినా జోలుకొస్తే తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఆక్రమణదారుని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలా, లేదంటే చట్టబద్ధమైన చర్య తీసుకోవాలి, ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అది మానేసి ఆక్రమించిన వాడికే రెగ్యులరైజ్ చేయడం అంటే అంతకంటే దుర్మార్గం లేదు. అత్యంత ధనికుడికి లక్షల లక్షల ఫీజులు వసూలు చేసేటటువంటి గీతం యూనివర్సిటీకి వాళ్ళు ఆక్రమించుకోవడమే అతిపెద్ద నేరం. ఆ ఆక్రమించుకున్న స్థలాన్ని 2 సార్లు ప్రభుత్వం తిరిగి తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఆక్రమించుకోవడం ఇంకొక ఎత్తు. ఆ ఆక్రమించుకున్న దానికి చట్టబద్ధత కల్పించడానికి ఏది విశాఖ కార్పొరేషన్ ద్వారా ముందుకెళ్లడం మరొక దారుణమైనటువంటి అంశం. 50 ఎకరాలంటే 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని తీసుకెళ్లి ఒక్కొక్క ఫీజు మనిషికి ₹1,00,000 తక్కువ కాకుండా 3-4 లక్షల రూపాయలు వసూలు చేసేటటువంటి అత్యంత కాస్ట్లీయెస్ట్ అలాంటి సంస్థకి దోచి పెట్టడమే అవుతుంది.